మా ఫాదరు ఈ మధ్యన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన టిఫిన్ చేస్తా కళ్ళు తిరుగుతున్న పట్టుకోమంటే మా సిస్టర్ పట్టుకుంది, అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. ఓకే. నన్ను పిలిచారు, నేను చూసి షాక్. ఎందుకంటే ఆ పొజిషన్ ఎప్పుడు చూడలేదు. తింటా గురక పెడుతున్నారు ఆయనకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇది హార్ట్ అటాక్ కాదు, గురక పెడుతున్నారంటే నెర్వస్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఇమ్మీడియట్గా నెర్వస్ డాక్టర్కి న్యూరాలజిస్ట్కి ఫోన్ చేశాను. ఓకే సార్ ఇలాగ భోంచేస్తే కళ్ళు తిరుగుతున్నాయని ఇలాగ గురక పెడుతున్నారు, ఏంటంటే 100% బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఉంటుందండి. ఆయన సైడ్కి పడుకోబెట్టి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకురండి. అందరూ మా వైఫ్ పిల్లలు అందరూ ఎప్పుడైతే ఇంటికి ఏడుస్తారు, అది ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేసుకుందాం అని చెప్పి నేను అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకెళ్ళి కూర్చుంటే డాక్టర్ గారు ఇదేదో చాలా సీరియస్ ఇష్యూ అనుకుంటుంటే, అవునండి 300 ml దాకా బ్లీడ్ అయిపోయింది బ్రెయిన్లో. ఎందుకైనా కారణం అంటే వయసు ప్లస్ బీపీ అన్నీ ఉంటాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. సరే ఆయన ఇంకా ఇది కాదు, ఆయనకి ఇప్పుడు తెలుస్తుందా ఆ పెయిన్ అంతా అంటే తెలియదు అన్నారు. అయితే ఏం చేద్దాం అంటే ఏముంది ఓకే అని చెప్పా. మా మదర్ ఫోన్ చేసింది, ఎలా ఉంది ఫాదర్కి? ఎలా ఉంటుంది, మన ఇంటి ముందు టెంట్లు అవి కూడా ఆర్డర్ ఇచ్చానని చెప్పాము మా మదర్కి. 2 నిమిషాలు పట్టింది మా మదర్కి అర్థం అవుతుంది. అంటే అండి నేను ఇదిగా చెప్పట్లా, మా ఫాదర్కి విపరీతమైన ప్రేమ ఉంటుంది కదా నా చిన్నప్పటి నుంచి. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అస్సలు మన చేతిలో 1% కూడా లేదు అక్కడ. నేను కూడా ప్యానిక్ అయిపోయి అక్కడ ఏడితే కూర్చుంటే జరిగేది ఏం లేదు. అదే క్లారిటీతో లైఫ్ అంతా లీడ్ చేయగలిగితే అండి, ఇప్పుడు ప్రజెన్స్లో మనం ప్రజెంట్గా ఉంటాయి, ఆనందమే మన స్వస్వరూపం కదా. ఆ ఆనందాన్ని మనం ఎవ్రీ సెకండ్ అనుభవిస్తే ఇవాళ డెత్ వచ్చినా, ఎందుకంటే అది 100 ఏళ్ళు బతికినా 150 ఏళ్ళు బతికినా డెత్ అన్నది కంపల్సరీ. మనం పుట్టినప్పుడే అది ఎండ్. బతికినంతసేపు ఎంత హ్యాపీగా బతికా అన్నది నా పాలసీ పెట్టుకున్నాను. దానివల్లే చూడటానికి తింగరలాగా. అయ్యో భలేవారే. నో అలాని కాదు, నాట్ అట్ ఆల్. మీరు అంటే ఎప్పుడు నవ్వుతూ కనపడతారు, బట్ ఏంటంటే ఏది మనసుకి బాధించేసే విధంగా మీరుండరు, అవతల వాళ్ళు కూడా అలా ఉంచరు. నేను చాలా ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని ప్రత్యక్షంగా, మనం ఎప్పుడు కలవనప్పటికీ కూడా, అంటే అంత డీప్ ఫ్రెండ్షిప్ లేకపోయినా మిమ్మల్ని నేను స్టడీ చేసింది ఎక్కడంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను. నేను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని చూశాను. నాకు అనిపించిందంటే యు ఆర్ సో క్యాజువల్. మీ మైండ్, మీ మనసు, మీ మాట ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు యాక్చువల్లీ. అది నేను చూస్తుంది. ఈయన అడిగారు, నేను చెప్పేస్తాను, నా పని అయిపోయింది అక్కడికి, అంతే తప్ప దీన్ని వీళ్ళు ఇలా అడిగారా, నేను ఇలా చెప్పానా, దీన్ని మనసు మీద తీసుకున్నావా, ఇవన్నీ మీరు ఉండదు. అంటే అండి నాకు దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదంటే అది సిచ్యువేషన్ చూసుకుని ఏదో జోక్ వేసేస్తారు, కౌంటర్ వస్తుంది అనుకుంటే ఆగను. అది ఏంటంటే మీ మీద కౌంటర్ వేసింది అక్కడ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కామెడీగా ఉంటుంది, వాళ్ళు నవ్వుతారు, నవ్వినప్పుడు మీరు హర్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నేను అసలు ఆ మాట ఎందుకన్నా మిమ్మల్ని, మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచించను. నాకు వెరీ వెరీ బ్యాడ్ ఇది అది ఒకటి ఉంది, ఇదివరకు ఉండింది, ఇప్పుడు లేదు. నాకు ఏంటంటే వాళ్ళు నలుగురు నవ్వటం కోసం ఒకళ్ళు ఎందుకు హర్ట్ చేయాలి. ఇక్కడ కామెడీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైమింగ్లోని ఒకరిని ఎదవం చేస్తేనే మిగిలిన వాళ్ళు నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. నన్ను నేను ఎదవం చేసుకోవడానికి కూడా రెడీ, అవతల నవ్వటం కోసం, కానీ అవతలని ఎదవం చేయకూడదు కదా. దానివల్ల చాలాసార్లు ప్రాబ్లం వచ్చింది నాకు. సరదాగా ఏదో అని ఆ తర్వాత ఆడితో నా అవసరం ఉంటే ఆడు నన్ను అవాయిడ్ చేసి చాలా జరిగింది. కొంతమంది ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి అనుకోండి. నేను తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే దీనివల్ల వస్తాను, దీనివల్ల ఏం అవసరం లేదు, అలా అని నేనేం అనలేదనుకోండి. లేదు, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనిషికి మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ అవతల వాళ్ళు మనతో పాటు ఉన్న రిలేషన్ని కట్ చేసుకోవడము, లేదంటే మనతో మాట్లాడకుండా ఉండడము, ఆ ఇంటిమసీ మన మీద చూపించకపోవడం వల్ల డెఫినెట్గా కొంత కాకపోతే కొంతైనా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. దానిలోంచి ఒక మార్పు వస్తుందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఐ డ్రీమ్స్లో భక్తి ఛానల్ పర్సనల్ డెవలప్మెంట్ పెట్టారు. మీకు ఎలా అర్థమైందా? మన ఇద్దరం అలా వెళ్ళిపోతున్నాం. లేదు లేదు, మళ్ళీ వెనక్కి వస్తాను. అవును, మీ నాన్నగారి విషయంలో అంటే సర్జరీ చేస్తే ఏమి ఇంటర్నల్ బ్లీడ్ అయిన దానికి ఏమి కాదన్నారు? బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడ్ అయ్యాకండి అవన్నీ దెబ్బతినేస్తాయి. బ్లీడింగ్ రాకూడదు కదా సిస్టంలోకి, వైరస్ ఎంటర్ అయినట్టుగా అక్కడ బ్లడ్ బ్లీడ్ అయిపోతే వాటి పని అవి చేయలేవు కదా. ఓకే, మాట పడిపోతుంది, చూపు పోతుందని చెప్పారు అన్నీ. ఇంకా
అంటే ఆ స్టేజ్లో ఉన్న బిడ్డకి మీరు ఆర్గాన్స్ అని డొనేట్ చేశారా? లేదు, తనకి షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. అయితే సో మనం ఇది చేస్తే ఐ ప్రాబ్లం కూడా ఉంది, ఓ. అందుకని. సో ప్రజెంట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? ముద్ర అని అదే ఇంకా టైటిల్ అది మారుస్తారేమో. నిఖిల్ సినిమా ఒకటి చేస్తున్నానండి, సర్వానంద్ సుధీర్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, సమంత గారి సినిమా ఒకటి చేస్తున్నాను, బేబీ, ఇంకో చిన్న సినిమా ఒకటి చేస్తున్నాను, అందరూ కొత్త. నిఖిల్ ఇన్ని రోజులు అతను ఇన్ని అవర్స్ ఇన్ని గంటలు ఫుట్పాత్ మీద ఉన్నాడు, ఫుడ్ కూడా లేదు అని చెప్పి నిఖిల్ గారు రాస్తారునా? ఓకే. మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, పేరు కరెక్ట్ గుర్తులేదు, నాకు కంటెంట్ గుర్తుంది మైండ్లో. అబ్బాయి చాలా స్ట్రగుల్ అయ్యాడని చెప్పి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏంటి అబ్బాయి మీకు ఏమన్నా తెలుసున్నా? అది ఎమోషనల్ కాదు, అది ఏమైందంటే నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా వాటర్ లైట్ ఎక్కువైతే గ్లిటర్ అయిపోతుంది నా ఐస్. రైట్ రైట్ రైట్. నేను అది చెప్పినప్పుడు అది ఫీల్ అయ్యాను నేను, కానీ నాకేం ఎదురాలా. నేను ఇది ఎక్కువ ఇలా అన్నా, అక్కడ కట్ చేశారు అది. అది మీ జిమ్కే మరి నాకేనా ఇప్పుడు అది? మాకేనా? అందరూ ఒకటేనా? మనందరం ఒకటే కదా. సరిపోయింది. మీరు రాజధాని గురించి చెప్పుకుంటా, కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని రాజధాని. అవును, ఎమోషనల్ అయిన రాజారేంద్రాన్ని ఇస్తే అంటే మీ ఇద్దరికైనా ఫ్రెండ్షిప్ ఉందా ఏంటి అని? మా మదర్ చూసి ఉంటుందేమో, కానీ నేను ఆడటం మా ఆడైతే చూడలేదు ఇప్పుడు దాకా. ఎప్పుడైనా ఆడవరా అంటున్నా. సో మీ ఆవిడ మిమ్మల్ని ఏడిపించలేదు అయితే? ఏం చేసినా ఆడవం కదా. మా ఫాదర్ అప్పుడు కూడా మా మదర్కి చెప్పా, ఏడుస్తా ఉంటే మా ఫాదర్ని తీసుకొచ్చారు, స్నానం చేపిస్తారు కదా శ్మశానం తీసుకెళ్ళి ముందు. మా ఇంటికి మా ఊళ్ళో బేరాన్ని ఉండగా మా ఫాదర్ ఒక గుడి కట్టించారు, అందులో మూల విగ్రహం లక్ష్మీదేవి అనమాట. ఎవ్రీ లక్షవారం నైట్ తీసుకొచ్చి మా ఇంటికి పెడితే నేను మార్నింగ్ విగ్రహానికి చింతపండు అవి పెట్టి స్నానం చేసి బ్రాస్తాను. ఇస్తే మా మదర్ దాన్ని చీర కట్టి వస్తే పంతులు గారు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ గుడిలో పెట్టేవారు. అది ఎవ్రీ వీక్ జరిగేది. దీవెనలోనండి. ఇప్పుడు మరి మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరు చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది, అది గవర్నమెంట్ తీసుకుందని గుడి. ఓకే. మా ఫాదర్ అలా కూర్చోబెట్టి స్నానం చేస్తుంది, మా మదర్ అంటే చాలా ఇది అంటే నేను మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పా, నా చిన్నప్పుడు మన ఇంటికి విగ్రహం వచ్చినప్పుడు స్నానం చేస్తే నువ్వు అలంకరించి పంపించావు కదా, ఇప్పుడు ఒక విగ్రహం వచ్చింది స్నానం చేపిస్తున్నారు, అలంకరించి పంపుదాం. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఆధ్యాత్మికంగా నువ్వు తీసుకెళ్ళావు కదా, ఎన్నో చెప్పావు. ఇటువంటి సిచ్యువేషన్ ఉందే, మన చుట్టాలకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎన్నో మాట్లాడావు. అవన్నీ సొల్లు కవర్లని నువ్వు ఏడిస్తే నేను అనుకుంటా, ఏడుస్తావా అని అడిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడాల. ఆ రోజు నేను అది బాగా ఫీల్ అయ్యా మా మదర్ విషయం.